మా తెలంగాణ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదాడ పట్టణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జాతీయ జెండాను ఎగురవేశారు. పీజీ కళాశాల విద్యార్థినుల వసతి గృహం బాత్రూమ్ వద్ద 3 వ్యక్తులు కలకలం సృష్టించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం భవనంలో 75వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తున్నామని, వచ్చే 5 ఏళ్లలో నియమ నిబద్ధతకు కట్టుబడి పరిపాలన అందిస్తామని, అలాగే మున్సిపల్ కార్మిక సిబ్బందికి నూతన దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కోదాడ మున్సిపాలిటీలో కార్మికురాలకు విధులు నిర్వహిస్తున్నటువంటి మొబైల్ షీటీంలకు డ్రైవర్ నాగలక్ష్మిని అభినందించి సన్మానించారు. మన మేడం కోదాడ పట్టణ ప్రజల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాత, విద్యావంతురాలు గౌరవ ఎమ్మెల్యే నల్లమల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు మా గౌరవ చైర్పర్సన్ వనపర్తి శిరీష గారికి, మరియు వైస్ చైర్మన్ పద్మా గారికి, మరి గౌరవ కౌన్సిలర్లకు, వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులకు, పట్టణ పుర ప్రముఖులకు, మా సిబ్బందికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవము చాలా శుభదినం. ఈరోజు ఈ శుభదినము జనవరి 26న ఎందుకు జరుపుకుంటున్నా అనే విషయం మీ అందరికీ తెలుసు. 1930లో కాంగ్రెస్ తీర్మానం చేసింది. జనవరి 26 నుంచి 1930 జనవరి 26 నుంచి 47 వరకు సుమోటోగా మనమే జెండా ఎగరేసి మనము స్వతంత్రం వచ్చినట్టుగా బ్రిటిష్ వాళ్ళకు ఒక సవాల్ ఇచ్చడం జరిగింది. ఆ సవాల్లో భాగంగా 47 ఆగస్టు 15న స్వతంత్రం రావడం జరిగింది. ఈ రాజ్యాంగ నిర్మాణం కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్మాణం కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని 1930 కాంగ్రెస్ తీర్మానానికి అనుకూలంగానే ఇప్పుడు జనవరి 26న మనము రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం నుండి ఇప్పుడు మనకు భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, అడ్మినిస్ట్రేషన్ మరియు మన పరిపాలన మనమే చేసుకోవడానికి స్వతంత్రంగా మన గ్రంథం మనమే రచించడానికి 60 కంట్రీస్ ఎక్కువ కాన్స్టిట్యున్సీలు చదివి 229 మంది మేధావులు, మన దేశ మేధావులు నటించి ఈ రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం ప్రకారము అందరికీ స్వేచ్ఛగా, అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ దాని ప్రకారమే చేసుకోవాలని చెప్పేసి ఈ రాజ్యాంగం రచించి ఈరోజు చాలా శుభదినము. ఈ శుభదినానికి విశేషణ మన మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. మరియు మేడం గారు గురించి ఒక మాట చెప్పాలని నిన్న సందర్భం వచ్చింది కాబట్టి, ఈ పట్టణానికి ఏమైనా అభివృద్ధి పని మేడం దగ్గరికి తీసుకెళ్తే ఫస్ట్ చేసేయండి కమిషనర్ గారు. అంతటి అమ్మ అంటే కనకదుర్గమ్మ తల్లి మనం దండం పెడతాము, కానీ అమ్మవారు వరం ఇస్తారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం దండం పెట్టడంతో వరం ఇచ్చేస్తుందండి. నేనైతే అడ్మినిస్ట్రేషన్లో నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నా స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో. అమ్మ లాంటి అమ్మ అయితే నేను చూడలేదు. నేనేమైనా చేస్తున్నా మేడం అంటే చేసేయండి మీరు. పట్టణానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు ఏమున్నా కూడా ఇమ్మీడియట్లీగా చేసేయండి. అంటే ఈ పట్టణ రూపురేఖలు 5 సంవత్సరాల్లో మారిపోయి ఒక అద్భుతమైన అభివృద్ధి అమ్మవారి ఆధ్వర్యంలో, అమ్మవారి సలహా సూచనల ప్రకారం మనకు అవుతుందని, అమ్మవారి ఆశీస్సులు ఆ రకంగా మాకందరికీ ఉండాలని మా పురపాలక సంఘం తరఫున మరియు పట్టణ ప్రజల తరఫున తమకి ధన్యవాదాలు చేస్తామమ్మా. సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థినుల వసతి గృహం బాత్రూమ్ వద్ద 3 వ్యక్తులు కలకలం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో కళాశాల ప్రాంగణంలోకి గోడ దూకి లోపలికి చొరబడ్డ 3 గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థుల వసతి గృహానికి చెందిన బాత్రూంలోకి వచ్చి కిటికీ ఇలా అబద్ధాలు ధ్వంసం చేసినట్లు
విద్యార్థులు పేర్కొన్నారు. అసభ్యకరమైన సైగలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపారు. తమకు సరైన రక్షణ కల్పించాలంటూ విద్యార్థులు హాస్టల్ భవనం వద్ద ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు మూసివేసి కళాశాల వీసీ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకొని కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నారు. ముగ్గురు దుండగులలో ఒక వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే దే హ్యావ్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్, సేఫ్టీ ఇష్యూస్ ఇన్సైడ్ ద హాస్టల్ అండ్ అవుట్సైడ్ ద హాస్టల్. సో వీ హ్యావ్ అడ్రస్డ్ ఫ్యూ ఇష్యూస్ అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ లైటింగ్ ఎక్కడ లేదు. తర్వాత కొన్ని కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా అక్కడ సేఫ్టీ లేదు, అక్కడ దానివల్ల ఎవరైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. తర్వాత కిటికీలు కొద్దిగా రిపేర్స్ ఉన్నాయని. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఒక 4 ఇష్యూస్ నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను. అది సార్ట్ అవుట్ ఈరోజు ఈవినింగ్ లోపల చేస్తాము. తర్వాత మిగిలిన ఇష్యూస్ లైక్ దెర్ ఆర్ సో మెనీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ విచ్ ఆర్ యూజువల్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ హాస్టల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అది కూడా మనం రాపించి ఇవ్వమని చెప్పినాము. రిజిస్ట్రార్ గారు వాళ్ళు బీసీతో పాటు వచ్చి మీటింగ్ తీసుకుంటారని చెప్పినారు. మిగిలిన సెక్యూరిటీ ఇష్యూస్ లైక్ ఇక్కడ వ్యూ కట్టర్స్ చేయించడం, మన పెట్రోలింగ్ బండిలో ఇక్కడ పెట్టించడం, ఐటమ్స్ పెట్టించడం, దాన్ని కూడా చేస్తున్నాము. సో వాళ్ళు కూడా ఒప్పుకొని దే హ్యావ్ డిస్పర్స్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ a detailed letter and they will present it to registrar and DC in the evening. They are saying one more person or 2 more persons would have come అని చెప్తున్నారు. But we have to verify. Nearby CC cameras నేను అక్యూజ్డ్ పోయి ఇంట్రాగేట్ చేస్తేనే we will be able to know whether 1 person had come, 2 person had come. అండ్ వీళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఎవరు 2 మందిని చూసారు, ఎవరు 3 మందిని చూసారు అని చెప్తేనే అతను కన్ఫర్మ్ చేయడానికి అవుతుంది. సో వీ విల్ బి ఏబుల్ టు డూ ఇన్వెస్టిగేషన్ వన్స్ వీ టేక్ ద గైడ్ టు ద పోలీస్ స్టేషన్. సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉంది, మరణించిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చెక్కులను అందజేసి అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమేనని, రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సన్నద్ధంగా ఐకమత్యంగా ఉండి కార్యాచరణలు చేపట్టాలని కోరారు. ఇప్పుడు ఇది తర్వాత రాబోయే కాలాలు ఎక్కడ ఉండబోతున్నాయి. స్టీమర్ నిండింది, మున్సిపాలిటీ స్టీమర్ నడిపియాలని ఒక ఆయన రంకలేస్తుండు బీసీ కార్డు తీసుకొని. నేను ఇంత చేసుకొని ఇంత తిప్పలు పడి మరణ కేసులు మీద తీసుకొని నేను పరువు పోగొట్టుకొని నా భార్య సర్పంచ్ గుండె సస్పెండ్ అయిన ఇంత పరువు పోగొట్టుకొని నేను ముందుకు వచ్చి దిగేసి పోయి అసలు నేనుండగా ఇంకొక ఆయన రావడం ఇంకొక ఆయన వస్తుండు. ఏది ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. మనమేమి బాధపడాల్సిన అవసరం లేదు, మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మల్లన్న యాడికి పోడు, మల్లన్న మన దగ్గరే ఉండడు. మనం ఇక నుంచి అయినా మేల్కొని మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, మండలంలో ఏం జరుగుతుంది, ఏంటి మార్కెట్ కమిటీలలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలా నడవబోతున్నారు అనే దాని మీద మనం దృష్టి సారించి ఎక్కడికక్కడికి ఎప్పుడప్పుడు మనం విమర్శించే విధంగా వాటి మీద మనం పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడమే కానీ, సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కానీ, ఇంకా ఏదైనా సరే మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ కంటే ముందు ప్రెస్ వాళ్ళు అసలు మామూలు 30 తిప్పలయ్యా మహారాజు వాళ్ళు గమనించుకొని
వచ్చే ప్రతి విమర్శకు ప్రతి విమర్శ సద్విమర్శ చేద్దాం. మనకు బూతులొద్దు, ఇంకేమవుతాయా అయా నువ్వేం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, రేపు ఏం చేయాలనుకుంటున్నావు. ఇదే మనం దాంట్లో దృష్టి పెట్టుకొని రాబోయే రోజుల్లో కోదాడ నియోజకవర్గంలో ముందు మనం టౌన్లో మనం బలపడదాం. మన రాష్ట్ర నాయకుల మీద, రాష్ట్ర నాయకత్వం మీద, ఇక్కడ నియోజకవర్గంలో పార్టీ మీద ఏమైనా విమర్శలు వచ్చినప్పుడు ఏదైనా ఎదుర్కొన్నప్పుడు వాటిని ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనం పెంచుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలని మనవి చేస్తే ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే దయచేసి మన్నించండి. కష్టం ఎప్పుడు ఒక చోట కాపురం చేయదు, చీకటైన ఉదయించక మానదు. కష్టం ఎప్పుడు ఒక చోట కాపురం చేయదు, ఓర్చుకునే గుణముంటే ఓదార్చే తోడుంటే, ఓర్చుకునే గుణముంటే ఓదార్చే తోడుంటే, గుండెకింక దిగులు లేదు, మనసుకింక భయము లేదు. గుండెకింక దిగులు లేదు, మనసుకింక భయము లేదు. ఫ్రీ బస్సులు ఏదైనా జుట్టు పట్టుకొని చెప్పులు తీసుకొని కొట్టుకుంటూ ప్రయాణాలు చేస్తారు పాప అమలక్కలు. వాళ్ళ యాదాద్రి భువనగిరి జిల్లా వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం భవనంలో 75వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ సంఘం అధ్యక్షుడు కొల్లోజు వెంకట్చారి అధ్యక్షతన జరిగాయి. జిల్లా కేంద్రం భువనగిరి వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం భవనంలో సంఘం అధ్యక్షుడు కొల్లోజు వెంకట్చారి జెండా ఎగురవేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ సంఘ భవన నిర్మాణానికి నాకు సహకరించిన సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనతి కాలంలోనే ఈ భవనాన్ని సంఘ సభ్యుల పూర్తి సహాయ సహకారాలతో పూర్తిగా నిర్మిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ చైర్మన్ కుందారపు కృష్ణాచారి, జిల్లా విశ్వకర్మ మనమయ్య మాతృ సంఘం అధ్యక్షుడు వండ్ల కొండ ఉపేంద్రచారి, జిల్లా విశ్వకర్మ మనమయ్య సంఘం కన్వీనర్ చెన్నోజు నరేంద్రచారి, గౌరవ అధ్యక్షులు ప్రతాప్చారి, బ్రహ్మచారి, చక్రపాణి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. దాని గురించి ప్రయత్నాలు చేస్తారు. మరి ఎన్డీఏ కూడా ఐడో జరిగింది, దానికి చెక్కు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని వచ్చిన తర్వాత మనం భవనం కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఎవరికి దోషం సహాయం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. మరి రాబోయే రోజుల్లో వచ్చినటువంటి గణతంత్ర వేడుకలు కానీ స్వాతంత్ర వేడుకలు కానీ మనము మన భవనంలో మనం అందరూ కన్స్ట్రక్ట్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. రేట్లతో ఉన్నటువంటి షెడ్యూను ఒక పర్మనెంట్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో అందరి సహాయ సహకారాలతో ఇప్పటి వరకు గత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలశేఖర్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకురావడం, సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశంలోనే మరియు ఎస్డిఎఫ్ కింద స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఫండ్ కింద సీఎం ఫండ్ కింద మరియు ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ రావడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల మరియు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ రాలేకపోవడం దురదృష్టకరం. కాబట్టి అయినా పంచాయతీరాజ్ శాఖ దగ్గర పోయి తీసుకోవడము, అదేవిధంగా ఏ విధంగా అయితే ఫార్ములా చెప్పారో ఆ విధంగా మొత్తం తిరిగి లాస్ట్కు మొన్న 5 రోజుల క్రితమే కలెక్టర్ ఆఫీసులో సబ్మిట్ చేయడం జరిగింది. వారు 26 జనవరి తర్వాత మీరు రావాలండి, వచ్చిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ అక్కడ ఏంటంటే మరి దురదృష్టవశాత్తు ఇప్పటికే చాలా ఈ బిల్డింగ్ కోసం మన పైసలే ఇంచుమించు 14 లక్షల చిల్లర ఖర్చు కావడం జరిగింది. మనం ఎంతో ఆశతోటి మరి వస్తాయనుకున్న గవర్నమెంట్ నిధులు కొద్దిగా లేట్ అవడం జరుగుతుంది. ఎందుకంటే గారు ఆదేశాల ప్రకారం ఏంటంటే 10 నెలల్లో కొత్తగా బిల్డింగ్లు అయినా కానీ ఏ అగ్రిమెంట్ అయినా కానీ క్యాన్సిల్ చేయమని చెప్పడం జరిగిందట. అక్కడ ఏఈ గారు కూడా చెప్పారు. కాబట్టి మనం అదృష్టవశాత్తు ఏంటంటే దీన్ని 7 నెలలనే ఎమ్మడి వాడి అగ్రిమెంట్ చేయడం పట్టుగా మనకి 16 లక్షల రూపాయలు ఎనుకో ముందో వస్తాయి. కాబట్టి దానికోసం చాలా తపన పడి ఇక అది చెప్పుకుంటే చాలా వర్ణనాతీతము. అది తిరగడం చాలా పనిష్ పెట్టుకొని కూడా మరి తిరగడం జరిగింది. మొన్ననే కలెక్టర్ ఆఫీస్లో మేము సబ్మిట్ చేయడం జరిగింది. రోజులలో మరి మనకు 5,87,000 రూపాయల చిల్లర మనకు జిఎస్టీ ఓను మరి మనకు రావడం జరుగుతుంది. మరి అది వచ్చిన తర్వాత మరి దీన్ని మరి వాస్తవానికి అన్నగారు మరి ఉర్లకొండ ఉపేంద్రచారి గారు కూడా
మరి పైసలు తక్కువ కూడా ఒక 50,000 రూపాయలు కూడా మనకు డొనేటెడ్ ఇదే జరిగింది. మరి ఎందుకంటే భువనగిరి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరగగా గాయపడిన వారిని 75వ గణతంత్ర వేడుకలకు ముగించుకొని అటుగా వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య తన కాన్వాయ్ నిలిపి వారిని తన ఎస్కార్ట్ పోలీస్ వాహనాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా 4.30 కోట్ల నిధులతో చేపట్టిన 4 జంక్షన్ల పనుల్లో 3 జంక్షన్లు పూర్తి కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు రాహుల్తో కలిసి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నూతనంగా ఏర్పాటు చేసిన ఐలాండ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో దేశభక్తి చాటేలా త్రివిధ దళాలు జాతీయ పతాకంతో జంక్షన్ నిర్మించడం జరిగిందని అన్నారు. దేశ రక్షణ దళాల గొప్పతనాన్ని తెలిపే విధంగా ఉన్నాయని అన్నారు. అలాగే వెంకటేశ్వర చౌరస్తాలో మధ్యలో అందంగా ఉండే ఫౌంటైన్ నిర్మాణం మధ్యలో వివిధ కుల వృత్తుల ప్రతిబింబించేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. లక్ష్మీ థియేటర్ చౌరస్తాలో ప్రకృతిని ప్రతిబింబించేలా 4 సీతాకోక చిలుకల ఆకారంలో నిర్మించారని, ఈ ఐలాండ్స్ ను ఏర్పాటు చేయడంతో పట్టణానికి నూతన శోభ వచ్చిందని అన్నారు. ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని, ప్రతి ఒక్కరూ పట్టణ పరిశుభ్రతను కాపాడాలని ఈ కార్యక్రమంలో డీసీపీ సుధీర్, రమనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రాహుల్, డిఎఫ్ఓ ఆశిష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే మనకి రాజ్యాంగం వచ్చిన రోజు ఇదొక మంచి అవకాశం అని అనుకున్నాం. దానికి తగ్గట్టు ఈ చౌరస్తాని వివిధ దళాలు మనకి నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ నుంచి 3 సైడ్ నుంచి 3 రిప్రజెంట్ చేసి వస్తూ ఇక్కడ ఇది ఎప్పటికీ చూసినప్పుడల్లా మనకు వాళ్ళు చేసిన త్యాగాలు అవన్నీ గుర్తు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్ చౌరస్తాలో చూపించడం జరిగింది. అండ్ ఈరోజు ఒక మంచి రోజు, ఈరోజు ఇనాగ్రేట్ చేస్తే దానికి మనం కరెక్ట్గా ఇది చేసిన వెళ్తామని ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక చిన్న మాడిఫికేషన్ చేసి దీన్ని అందరూ బ్యూటిఫుల్గా మన మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కానుకగా ప్రజెంట్ చేస్తుంది. నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చర్మకారుల సంఘం ఏర్పాటులో తన వంతు కృషి ఉందన్నారు. చర్మకారుల సమస్యలను పరిష్కరిస్తానని, అభయహస్తం పథకం ద్వారా చర్మకారుల ఆర్థిక పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపూడి రాంబాబు, పెట్టెల సతీష్, పెద్దపూడి నాగేంద్రబాబు, శ్రీను ప్రకాష్, వెంకన్న, సంజీవ్ బాబు, చదలవాడ సూర్య ప్రకాష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చర్మకారులు భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ యమునా గంగా ఉజ్జల జలగి తరంగా జనగణ మంగళదాయక జయ భారత భాగ్య విధాత జయ జయ
చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో మరొక చర్మకారుల కుటుంబానికి సంబంధించిన అంబేద్కర్ గారు రాసిన వ్యక్తిగతంగా అప్పటి వరకు అణిచివేయబడినటువంటి దళితులకు హక్కులు కావాలని, మైనార్టీలు అలాగే మెజార్టీ వర్గీయులు అన్నదమ్ములాగా ఉండాలని, అన్ని ప్రతి రంగాల్లో అసమానతపై సమానత్వం ఉండాలని అనేక అంశాలతో రాయబడిన రాజ్యాంగం. దళితులకి ఇప్పుడు కూడా హక్కులు వచ్చిన ఆస్తులు అయితే రాలేదు, వంతు పెరిగింది. అంటే అంబేద్కర్ గారి రచన లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన చైతన్యంతో గట్టిగా ప్రశ్నిస్తున్నారు, కానీ సమానత్వం ఇంకా రాలేదు. అలాగే మైనార్టీస్ ఇప్పుడే మార్కెట్ ఉంది. మైనార్టీస్ ముస్లింలైనా హిందువులైనా అన్నదమ్ములాగా కలిసి 40-45 ఏళ్ళ సంబంధం ఉన్నటువంటి మార్కెట్. అలా ప్రజల్లో బాగానే ఉంది, కానీ పాలకుల్లోనే బాగా దాన్ని మారాలంటే చైతన్యం పెరగాలంటే కేవలం అధికార పార్టీలతోనే మోసు పెంచుకోవద్దని మనం చేస్తాం. కమ్యూనిస్ట్ ఉండాలి, ఎర్రజెండా లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ఎర్రజెండా లేకపోతే ఇది జరుగుతుంది అన్యాయం చెప్పేవాళ్ళు ఉండరు, ఎర్రజెండా లేకపోతే ఈ చర్మగారులు ఉన్నారు. చర్మగారులకు ఆ రోజుల్లోనే సంఘం పెట్టారు, ఆ రోజుల్లోనే సంఘం పెట్టారు. మీరు వినాలి దావేది కదా, దావేది అదే తెలుసు నాకు. ఒక సంఘం ఏంటి అంటే నేనంటే మన పార్టీ యూనియన్ల ఆధ్వర్యం నేను ముందు చెప్తాను. పైన కొమరయ్య గారు ఉండేవాడు, కొమరయ్య గారు శాసనరావు గారు వాడు శంకరయ్య. నాకు కూర్చొని ఆనందంగా ఉంది. కొత్తగూడానికి ముసల్రావు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ చేసిన త్యాగాల ఫలితం నేను 2 సార్లు ఎమ్మెల్యేగా అడిగాను. కొమరయ్య గారు అవ్వాల్సింది ఎప్పుడు, కానీ అవకాశం లభించలేదు. ఆయన వారసుడిగా ఆయన మీ అందరికీ శుభాకాంక్షలు. కర్మకారుల సంఘం మాత్రమే ధన్యవాదాలు. హైటెక్ రంగులతో రూపొందించిన 4 ఏసీ స్లీపర్ బస్సులు, 3 నాన్ ఏసీ, 1 రాజధాని, 3 ఎక్స్ప్రెస్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను మంచిర్యాల డిపో ఆవరణలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 400 బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా కొనుగోలు చేసి ప్రజా రవాణాకు వినియోగిస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా లహరి స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. త్వరలో 1300 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. లహరిగా నామకరణం చేసిన ఈ బస్సులు బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో సేవలు అందించనున్నాయని, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు బస్సుల గురించి మాట్లాడి 4 ఏసీ బస్సులు, 3 నాన్ ఏసీ బస్సులు వచ్చినాయి. మొత్తం 15 రావాలి, ఇంకా మిగతా వస్తాయి. మాకు వాస్తవంగా మాకు వచ్చే ఏసీ బస్సు కూడా ఆశాపోయింది, మళ్ళీ వస్తాయి బస్సులు. ఈ బస్సులు డిపో మేనేజర్ గారు రవీందర్ గారు హైదరాబాద్ మియాపూర్ నడిపిస్తాడు. వాళ్ళేమో పైసలు ఎక్కువ చూసుకుంటారు. నేనేం ప్రజలకు కొంచెం కంఫర్ట్ కావాలని తిరుపతి స్లీపర్ ఉన్నది కాబట్టి తిరుపతి పెట్టమని చెప్తున్నా. ఒకటి తిరుపతి నేను మాట్లాడి పర్మిషన్ తీసుకుంటా. తిరుపతికి ఒకటి సిరిడి పెట్టుకోండి. ఆ దేవుళ్ళ పేరు కొంత లాస్ అయినా పర్లేదు, ఇంకెక్కడ నాలుగు ఇస్తారు దేవుళ్ళు. నేను మాట్లాడి ఎందుకంటే స్లీపర్ కోచ్లు వాటికి పబ్లిక్ కంఫర్టబుల్గా పోతాడు కాబట్టి అది చేసుకుంటాం. నేను మాట్లాడి చేయిస్తాం. ఆర్టీసీ కూడా మేము ఆలకి ఎగ్గొట్టలే, కరెంటు వాళ్ళకు బిల్లు పైసలే కొట్టినట్టు. వీళ్ళు ఆర్టీసీ మేము మొదలుపెట్టిన 3 రోజులకే 374 కోట్ల చెక్ ఇచ్చిండు. 2 నెలలకు సరిపోయి 3 నెలలకు సరిపోయి చెక్ ఇచ్చిండు. పైసలు వచ్చినాయి వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకు. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 5,000 కోట్ల బాగుంటే రూపాయి అన్నీ మాకు అప్పచెప్పారు. బాకీలన్నీ మాకు అప్పచెప్పారు. పైసలు అనాలు తీసుకొని ఎక్కడెక్కడ కాళేశ్వరం గీలేశ్వరం మంచి ఎవరిని కాలు చేసుకొని పీకిండ్రు. ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని దివాళీ దించిన ఘనత ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. వాళ్ళ మొత్తం టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఎందుకంటే 60,000 కోట్లు 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బాకీ 60,000 కోట్లు ఉంటే 9 సంవత్సరాల లోపల 6 లక్షల కోట్లు తీసుకుపోయినంటే 6.5 లక్షల కోట్లు చేసినంటే వాళ్ళకి చేతులైతే మొక్కచ్చు. మరి 6.5 లక్షల కోట్లు ఏడబెట్టిన మాకైతే. కోదాడ
మున్సిపాలిటీ బీఆర్ఎస్ చైర్పర్సన్ వనపర్తి శిరీషపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం 35 మంది కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందగా మరొకరు హాజరైనారు. 33 మందిలో అవిశ్వాసంకు మద్దతుగా చేతులు ఎత్తి తమ నిర్ణయం తెలిపిన 29 మంది కౌన్సిలర్లు మధ్యాహ్నం వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టనున్న అవిశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ పస్పరి శంకరయ్యపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు వీగిపోయింది. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో భువనగిరి ఆర్డీఓ ప్రత్యేక అధికారి పి అమరేందర్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ 8 మంది కౌన్సిలర్లు ఈ నెల 8న జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండేగాకు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, బీజేపీ 2, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 కౌన్సిలర్లు బేతి రాములు, దాసి నాగలక్ష్మి, కందుల శ్రీకాంత్, మెర్తెల సునీత, మోరిగాడి మాధవి, బీజేపీకి చెందిన సంగు భూపతి, కాంగ్రెస్ కు చెందిన చింతలఫని సునీత, గుత్తా సమంతతో కలిసి చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి సంతకాలు చేసి ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండేగాకు అవిశ్వాస తీర్మాన పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ కు చెందిన మిగతా 3 ఏ దయాగమని, ఆర్ నరసింహులు, జె శ్రీకాంత్ చైర్మన్ మద్దతుగా ఉన్నారు. భువనగిరి ఆర్డీఓ కాగా అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు 5 అవినీతి చైర్మన్ గద్దెదించాలనుకుంటే అవినీతి పరులు అయినా సంకన చేరి వీగిపోయే విధంగా చేశారని కౌన్సిలర్ బేతి రాములు ఆరోపించారు. ఆలేరు అభివృద్ధి అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. గత నెల రోజుల క్రితం గత సంవత్సరము మున్సిపల్ చైర్మన్ మీద ఆలేరు పట్టణంలో అభివృద్ధి నిరోధక చర్యలు చేపట్టినందుకు ఆయన మీద గత సంవత్సరం అవిశ్వాస తీర్మానం పెట్టడం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి జీవో ప్రకారము లేదని చెప్పి వాయిదా వేసిండు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 1 year తర్వాత ఉందని చెప్తే మళ్ళీ కూడా మొన్న ఎప్పుడంటే డేట్ 10 తారీఖు నాడు లాస్ట్ 8వ నెలలో ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. దాని మీదనే ఈరోజు ఇవాళ అవిశ్వాసం డేటు కలెక్టర్ గారు మొన్న ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి 8 మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇక్కడ కౌన్సిలర్లు అనేది పార్టీలు అని గుర్తు చేస్తున్నారు. పార్టీలు కాదు. ఆలేరు పట్టణంలో గెలిచే వరకే పార్టీలు ఉంటాయి. ఏనైనా ఎమ్మెల్యేలు కూడా కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ పార్టీలు అనేది గెలవడం వరకే ఉంటాయి. గెలిచిన తర్వాత అందరూ ఒకటై అభివృద్ధి చేయాలి తప్ప ఇవాళ వాళ్ళ స్వార్థం కొరకు ఆ పార్టీ వాళ్ళకి సపోర్ట్, ఈ పార్టీ వాళ్ళకి సపోర్ట్ అని మాట్లాడుతున్నారు. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఆలేరు పట్టణ కౌన్సిలర్లకు సంబంధించింది. 8 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఇందులో నిన్నటి వరకు అందరం 8 మంది కౌన్సిలర్లు మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు కాబట్టి అందరం ఆలేరు పట్టణంలోనే ఉండి ఇప్పటి వరకు కూడా ఆలేరు పట్టణంలోనే ఉన్నాం. అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ఆయన సంఖ్యలో ఏరి ఈ టూర్ల మీద టూర్లు తిరుగుకుంటూ వాళ్ళు ఆలేరును పట్టించుకోకుండా ఒక నెల రోజుల నుంచి టూర్లు తిరుగుతున్నారు. మేము అవినీతి చైర్మన్ వద్దనుకొని ఆలేరు పట్టణంలోనే ప్రజల మధ్యలోనే తిరిగినాం ఇన్ని రోజుల సంధి. పైసలకు అమ్ముడు పోయిందా తెలియదు, లేకుంటే ఏ రకంగా అమ్ముడు పోయిందో తెలియదు. ఆయన పేరు మూర్తాల సునీత రమణారెడ్డి ఒకళ్ళు. తర్వాత ఈరోజు పొద్దున వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గారు, తర్వాత దాసి నాగలక్ష్మి సంతోష్ గారు, ఈ 3 కౌన్సిలర్లు 8 మంది కౌన్సిలర్లము సంతకాలు పెట్టడం జరిగింది. కాపీ మీకు ఇస్తాను. ఇందులో 3 కౌన్సిలర్లు 3 రోజుల క్రితము పోవడం జరిగింది. ఈరోజు పొద్దున వైస్ చైర్మన్ గారు వెళ్ళడం జరిగింది. నిన్నటి వరకు 2 కౌన్సిలర్లు వెళ్ళడం జరిగింది. ఇన్ని రోజులు ఇక్కడనే ఉండి ఆలేరు పట్టణంలో ఉండి మేము కూడా సహకరిస్తాం అన్నవాళ్ళు ఇవాళ ఒక్కరోజుకి ఆయన మీద ప్రేమ తోటి ఏ డబ్బులకు ఆశపడ్డారో తెలియదు. ప్రజలను మనకు నమ్మి ఓట్లేసి అభివృద్ధి చేస్తామనుకొని వాళ్ళు నమ్మి మనకు ఓట్లేసారు. ప్రజలకు సంజాయిషి ఇచ్చేది పోయి దొంగలకు సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్నటువంటి కౌన్సిలర్లను ఆ వార్డు ప్రజలకే వదిలిపెడుతున్నాము.
మిగతా కౌన్సిలర్లు కూడా ఎవరు అనేది కూడా నేను రేపు పొద్దుగాల మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఆలేరు అభివృద్ధి మీద చైర్మన్ ఎన్ని అవాంతరాలు తీసుకొచ్చిండు, ఎన్ని నష్టాలు చేసిండు, 4 సంవత్సరాల నుంచి ఆయన చేసిన నష్టాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఆయన ఎంబడి పోయిన కౌన్సిలర్ల మీద కూడా ఎవరెవరు ఎంత దోసుక తిన్నారు, ఏ కౌన్సిలర్ ఏం చేస్తాడో కూడా ఎంత దోసుక తిన్నాడు, ఏడేడా మన గవర్నమెంట్ భూములలో ఎంతెంత తీసుకున్న కౌన్సిలర్లు కూడా ఉన్నారో వాళ్ళది కూడా రేపు పొద్దున శ్వేతపత్రం విడుదల చేస్తాం. అది ప్రజలే, ఏ వార్డు కౌన్సిలర్కు ఆ వార్డు ప్రజలకే తెలియజేస్తాం. ఆ వార్డు ప్రజలే ఆ కౌన్సిలర్ను తంతరా తరుముతారా ఏందనేది వాళ్ళే చూపిస్తారు. కాబట్టి మేమందరం కూడా ఆలేరు పట్టణంలోనే ఉండి ఆలేరు ప్రజలకు సేవ చేస్తానికి ఇప్పటి వరకు ఉన్నాం. వీళ్ళు ఎప్పుడున్నా కూడా 1 రోజు 2 రోజులు వచ్చిపోయటం తప్ప మళ్ళీ తర్వాత రారు. ఇది అయిపోయిందంటే రేపు పొద్దున ఎవడు కనబడాడు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు అందరు ప్రజలందరూ కూడా ఇలా ఆలేరు ఎవరు ఉన్నారు, బయట తిరిగేటోడు ఎవడు అనేది మీకే తెలిసిపోతుంది. మేము పేర్లు చెప్పదలుచుకోలేదు, ఇక మీ అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి ఈ పత్రం చూడండి, ఇది మీకు ప్రెస్కు ప్రకటించడం జరుగుతుంది. గతంలో ఇప్పుడు కౌన్సిల్ సమావేశంలో కూడా బాగాటంగానే అన్నాడు కదా చైర్మన్, 3 కోట్లు పెట్టి చైర్మన్ సీట్ దక్కించుకున్నాను అంటే మీరు ఇట్లా ఈ అవిశ్వాసానికి ముందే పసిగట్టలేకపోయారు. నేను పైసలు పెట్టి కొనుక్కున్న సీట్ ఇది నాదని అంటే, ఇది మేము అంగట్లో గొంగలం కాదు, లేకుంటే గొర్రెలం కాదు, మేకలం కాదు కొనేందుకు. మాకంటూ విలువలు ఉన్నాయి. పైసలు పెట్టి కొన్నాం అంటే పైసలు ఎవరికి ఇచ్చడం మాకు తెలియదు. ఇచ్చిన దగ్గర పోయి వసూలు చేసుకోవాలి. నువ్వు ఇచ్చినోని పైసలు తీసుకున్నట్టు పైసలు పెట్టి ఆలేరులో ఏమన్నా కొనుక్కుందాం అనుకున్నావా, లేకుంటే ఆలేరు నమ్ముదాం అనుకున్నావా? నన్ను కొనుక్కొని ఆలేరు నమ్ముదాం అనుకున్నావా? మేము బేరగాళ్ళం కాదు, మేము లేకుంటే పైసలు తీసుకొని జేబులు పెట్టుకొని పోయేటోళ్ళం కాదు. నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడనో ఉండి ఏ ఊరు నుండి వచ్చినావో, ఏ ఊరు నుండి ఎక్కడ ఉన్నావో అందరు ప్రజలందరికీ ఎరికే. నువ్వు ఉండి ఏం బేరాలు చేసినావు, ఏం ఘనకార్యం చేసినావో కూడా మేము చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అది మాకు మీ గురించి ప్రజలకే తెలుసు కాబట్టి అది ప్రజలకే వదిలేస్తున్నాము. నువ్వు చేసిన లంగ బేరాలు ఎన్ని ఉన్నాయో కూడా ప్రజలే రేపు పొద్దుగాలు తరిమి కొడతారు కాబట్టి అది ప్రజలకే వదిలేస్తున్నాం. సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? 5 మంది హాజరమైనాము. అంటే ఇంకో 2 గంటల వరకు ఛాయిస్ ఇస్తాను, 2 గంటల వరకు 2 గంటలకు మీటింగ్ పెడతాను. మళ్ళీ వాయిదేసిండు. 2 గంటల వరకు ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటే మాత్రం కొనసాగిస్తా అని చెప్పడం జరిగింది. పోయిన కౌన్సిలర్లు ఉద్దేశం ఓన్లీ డబ్బులకు అమ్మిన, ఇక డబ్బులకు అమ్మిన వాళ్ళే కదా. నిన్నటి వరకు ఉన్నోళ్ళు డబ్బులకు వరకు ఆశపడకపోతే దేనికి ఆశపడతారు? వీళ్ళంతా విలువలు వీళ్ళు మాట్లాడిన విధానం విలువల గురించి మాట్లాడిన వాళ్ళు వాళ్ళ డబ్బుల కూడా కాకపోతే విలువలు ఏడు ఉన్నాయి ఇంకా మనుషులకు. గతంలో 2-3 వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఆ గతంలో 2 కూడా వాళ్ళకి చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. కోదాడ పట్టణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జాతీయ జెండాను ఎగురవేశారు. పీజీ కళాశాల విద్యార్థినుల వసతి గృహం బాత్రూం వద్ద 3 వ్యక్తులు కలకలం సృష్టించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం భవనంలో 75వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ. ఇదే రోజు బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.